అయితే యాక్చువల్‌గా మీరు చేసిన మీ కెరియర్‌లో చూసుకుంటే సినిమాలు అంటే మీరు నాకు తెలిసి అంటే ఇది హిట్ అవుద్ది, ఇది ఫ్లాప్ అవుద్ది అనే దానికన్నా కూడా వచ్చిన వాటిలో మీకు నచ్చినవి చేసేసినట్టు అనిపిస్తది యాక్చువల్లీ మీ ఇంత మునుపు ఇంతకు ముందు కరెక్ట్ వరకు. యాక్చువల్లీ ఐస్ క్రీమ్ సినిమా కూడా అంతే. ఇప్పుడు బేసిక్‌గా కరెక్ట్ రామ్ గోపాల్ వర్మ లాంటి ఒక డైరెక్టర్ వచ్చి చెప్తే చేసేస్తూ ఉంటాం. కథ కరెక్ట్ కూడా అడగం కదా. కరెక్ట్ అది చాలా బ్యాడ్ ఇదయింది కదా. సో ఏంటి అది ఎగ్జాక్ట్‌గా అనగానే చేస్తారా లేకపోతే కథ విన్నారా అంటే లేదా? ఫస్ట్ ఒక వేరే కథ గురించి మాట్లాడుకున్నాం అండి. మ్మ్. ఆ కథ వేరే లవ్ స్టోరీ, అది చేద్దాం అనుకున్నాం. దాని తర్వాత నెక్స్ట్ సరే అది చేద్దాం, ఈ లోపు ఇది ఒక ఎక్స్పెరిమెంట్ లాగా ఉంటుంది, ఇది చేసేద్దాం ఈ లోపు అన్నారు. సరే ఇంకా మీరు అన్నట్టుగా ఆర్జీవి ఇలాంటి ఆయన ఓకే మేబీ అంటే అంటే డౌట్ ఉన్నా ఇంకా పొజిషన్లో నో కాదు కదా అంటే సరే అంత టైం కూడా ఉండదండి ఆయనతో భలే వెరైటీ ఉంటుంది. సో హీ వాజ్ లైక్ ఓకే మనం ఇది ప్రయత్నిద్దాం, ఇది ఇలా చేద్దాం, ఇలా చేద్దాం అంటే సరే కానీ అని చేసాం. అది ఏం జరుగుతుందని తెలిసే లోపు మొత్తం అయిపోయింది. 0.5 years అదొక అంటే ఆయన 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 ఒక 10-15 తర్వాత కూడా ఒక అద్భుతం తీసిన రికార్డు ఉంది ఆయనకి. సో ఎప్పుడు ఏది ఎక్కడి నుంచి ఎలాగిస్తారో చెప్పలేం మనం. సో సరే అందులో మనం ఉంటామేమో అనుకొని ప్రయత్నించాం అంతే. కథ అన్నారు కనీసం ఏమి కథ అంటే పాయింట్ అండి అది. అదే సినిమా అది కాదు, ఒక హాలీవుడ్ సినిమా ఒకటి ఉంది, వాళ్ళు అలాగే ఒక హారర్ సెటప్ లో ఒక ఇంట్లో తీశారు అండ్ దట్ వాజ్ మ్యాసివ్ హిట్. సో అది మనం ఎందుకు చేయకూడదు అంటే ఇంటెన్షన్ కరెక్టేనండి. అదేదో ఏం తీద్దాము అంటే అంటే ఇప్పుడు ఇంటెన్షన్ ఏంటి ఆర్జీవి గారికి, ఆయన గొప్ప గొప్ప సినిమాలు తీశాడు, దాంట్లో డౌట్ ఏం లేదు. సో ఆ హాలీవుడ్లో అది చేశారు కదా, సో వై డోంట్ వి ట్రై సంథింగ్ లైక్ దట్ అనుకున్నప్పుడు ఐడియా బాగానే ఉంటుంది. ఐడియా బాగానే ఉంటుంది, ఒక ఎగ్జిక్యూట్ అయ్యి ఇప్పుడు ఏ సినిమా ఎందుకు వర్కౌట్ అయిద్దో ఎందుకు అవ్వదో తర్వాత తెలుస్తుంది మనకి. చేసేటప్పుడు ఇంటెన్షన్ కరెక్ట్గానే ఉంటుంది కదా. సో ఆ ఇంటెన్షన్తో చేసిన సినిమా అనుకోకుండా తర్వాత ఇంకా మీరు అనుకున్న ఫస్ట్ అనుకున్న సబ్జెక్ట్ తర్వాత ఇంకా అది జరగలేదు. ఇంకా ఇది 0 బడ్జెట్ కదా, మీకు ఏమైనా డబ్బులు ఇచ్చారా? మీకేం లేదా? అదే 0 బడ్జెట్ అన్నప్పుడు ఇంకా బడ్జెట్ ఏముంటుందండి రిలీజ్ అయిన తర్వాత. లేదు డబ్బులు కూడా లేవు మొత్తం అన్ని. అంటే నోబడి మేడ్ అంటే ఇట్ ఇస్ నాట్ మనకు తెలియకుండా చెప్పిందో లేదా మనం ఏ మార్చి చేసింది ఏం ఫ్రాంక్గా చేసుకుని ఓకే వీఆర్ ఆల్ పార్ట్నర్స్ ఇన్ దిస్ అనేది అనుకున్నాము. సో ఇట్ డిడ్ంట్ వర్క్అవుట్ అంతే. బట్ వీ కీప్ టాకింగ్ అండ్ దెన్ వీఆర్ ఇన్ గుడ్ టర్మ్స్. అయితే యాక్చువల్లీ ఇందా మీరు అన్నారు నేను ఇప్పటికీ స్టిల్ మిడిల్ క్లాస్ అని. అంటే మీ అంటే ఒక సినిమాకి ఎంత ఉంటుంది రెమ్యునరేషన్? సిఆర్ కూడా ఉండదా మీది? సిఆర్ వస్తే ఈ పాటికి సిఆర్ టచ్ చేయలేదండి. ఇంకా సిఆర్ టచ్ చేయలేదు. దీని తర్వాత చేస్తానేమో ఖచ్చితంగా చేయాలని కూడా కోరుకుంటే అంటే ఒకటండి ఒక పాయింట్ తర్వాత అంటే ఇప్పుడున్న మనస్తత్వం లేదంటే ఇప్పుడున్న మెంటాలిటీకి ఫస్ట్ ఇప్పుడు పొద్దున్న లేగిస్తే ఇందాక అనుకున్నట్టు ఆడియన్స్ వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారు అనేది ప్రతిరోజు మనకు సోషల్ మీడియాలో చెప్పేస్తూ ఉంటారు. సో ద నంబర్ ఆఫ్ టైమ్స్ దట్ ఐ బీన్ టోల్డ్ అన్న మీరు చేయాల్సింది ఇదా, ఇది కాదు, మీ పొటెన్షియల్ వేరే, ఇవి విని నాకు కూడా అవును కరెక్టే కదా, మనం ఏం చేస్తున్నాం, కొంచెం బ్రేక్ ఇచ్చి మీనింగ్ఫుల్ సినిమా చేద్దామా లేదంటే కొంచెం బెటర్ కథలు లేదా ఏంటి అనేది ఒక చిన్న ఇంట్రాస్పెక్షన్లో లాక్డౌన్ తర్వాత పడిందండి. సో దాని తర్వాత మీరు గమనిస్తే కొంచెం న్యూసెన్స్ అయినా ఇప్పుడు అంటే ఓకే చూసి ఆ హలో వెబ్ సిరీస్ చూసి ఓకే ఇదేదో బాగుంది అని, లేదంటే ఇప్పుడు ఈగల్లో రోలు ఓకే సపోర్టింగ్ రోల్స్ చేసి, సో అలాగా మనం బెటర్ కాంటెంట్ అనే ఉద్దేశం లేదా బెటర్ సినిమా బెటర్ కథ అనే ఉద్దేశంలో ఉన్నాం. సో డబ్బు అనేది అది ఇప్పుడు ఏం చేసినా రావచ్చండి డబ్బు. అంటే యాజ్ అన్ యాక్టర్ ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు ఇప్పుడు నచ్చని పనులు అంటే వీ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ మనీ, బట్ మీనింగ్ఫుల్ సినిమా ఈజ్ మచ్ మోర్. ఆ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నా ప్రస్తుతం. డబ్బు అనేది ఇంకా అది చెప్పలేమని కాదు, ఇంకా దాన్ని వదిలేద్దాం. అంటే నేను ఏమంటానంటే ఇప్పుడు మీరు హీరో కింద చేశారు అనుకోండి, ఒక సినిమాకి ఒక అమౌంట్ వస్తుంది కదా, బట్ ఒక పెద్ద సినిమాలో మీరు క్యారెక్టర్ చేసినప్పుడు ఒక అమౌంట్ వస్తుంది కదా, రెండింటిని కంపేర్ చేసుకుంటే నేను అనేది సాటిస్ఫైయింగ్గా ఉంటుందా అనేది. సాటిస్ఫాక్షన్ ఎప్పుడు సాటిస్ఫాక్షన్ అంటే ఇంకా అంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి కదండి. నంబర్ ఆఫ్ డేస్ ఉంటుంది, లేదా మనకు నచ్చిందా నచ్చలేదా అని ఉంటుంది. ఇప్పుడు ఆ సినిమాకి నేను అవసరమా, నాకు ఆ క్యారెక్టర్ అవసరం, ఇలా ఉంటుంది. ఒక 100 ఫ్యాక్టర్లు ఉంటాయి దాంట్లో. సో దాన్ని